గోరక్షకుడు ప్రసాద్ సింగ్ పై ఎంఐఎం కార్యకర్తల దాడిని నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి వినాయక చౌరస్తాలో ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ పాల్గొన్నారు. గోరక్షకుడు ప్రశాంత్ సింగ్ పై దాడి చేసే గన్నుతో బెదిరించడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అతనిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బజరంగ్ దళ్ అదేవిధంగా వివిధ క్షేత్రాల ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి హిందూ గోరక్షకుపై దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు స్థానిక వినాయక చౌరస్తా వద్ద రాసారు ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి అధికారంలో రాకముందు నేను అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో గాంధీ కల్చర్ని ఇంప్లిమెంట్ చేస్తా అన్నాడు. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీ కల్చర్ కాదు గన్ని కల్చర్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాడు. మనందరికీ తెలుసు, మొన్న ప్రశాంత్ సింగ్ అనేటువంటి బజరంగ్ దళ్ గోరక్ష కార్యకర్త పైన ఒక ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి విప్లవం అనేటువంటి వ్యక్తి గన్నుతో దాడి చేయడం జరిగింది. వాళ్ళ మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, వాళ్ళ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తూ ఉందని వాళ్ళ బజరంగ్ దళ్ నుంచి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు గన్నులు పట్టుకొని విచ్చలవిడిగా రోడ్ల మీద తిరుగుకుంటా అమాయక హిందూ ప్రజల పైన దాడి చేస్తూ ఉంటే వాళ్ళ లా అండ్ ఆర్డర్ ఏం చేస్తూ ఉందని వాళ్ళ బజరంగ్ దళ్ హిందూ సంఘాల తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి బజరంగ్ దళ్ కార్యకర్తలు గోరక్షణ చేయడానికి సిద్ధంగా ఉంటారు. గోరక్షణ చేయడం కోసం ప్రాణాలైన అర్పించడం కోసం సిద్ధంగా ఉంటారని ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొన్న ప్రశాంత్ సింగ్ అనేటువంటి ఒక గోరక్ష కార్యకర్త యొక్క పై దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తన తల్లి ప్రశాంత్ సింగ్ అనేటువంటి వ్యక్తి ఒక సమాజమైన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ యొక్క కేసును తప్పుదో పట్టించడానికి అది ఎంఐఎం భాగస్వామ్య పోలీసు మంది కొంతమంది కుట్ర చెప్తున్నట్టు మాకు కరెక్ట్గా అర్థమవుతా ఉంది. ఒకవేళ గోరక్షకు ప్రశాంత్ సింగ్ నిజంగా డబ్బులు సంపాదించాలంటే గత 7 సంవత్సరాల నుంచి గోరక్షణ చేస్తూ ఉన్నాడు. అది ఇల్లు పరిస్థితి చూద్దాం, ఆ తల్లిదండ్రులను చూద్దాం. వాళ్ళ తల్లి వాళ్ళకి తెగ చెందిన తల్లి ఒకటే మాట అంటుంది, గోరక్షకు నా యొక్క కొడుకు అంకితమైతే ఇటువంటి కొడుకులు 10 మందిని నాకు సిద్ధంగా ఉన్నది. అటువంటి గోమాతను కన్నటువంటి వ్యక్తికి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈనాడు తప్పుడు సంకేతంతో ఈనాడు ప్రజల్లోకి గోరక్షకుల మీద తప్పుడు సంకేతం పోవాలని ఎంఐఎం కుట్రతో ఈ విధంగా జరుగుతూ ఉందని భారతీయ జనతా పార్టీ మేము ఖండిస్తూ ఉన్నాం. గతంలో కూడా ఇటువంటి ఆరోపణలు చాలా వచ్చినాయి, గ్రామీణ స్థాయిలో వచ్చినాయి, జిల్లా స్థాయిలో వచ్చినాయి. తప్పుడు ఏదో విధంగా బ్లాక్మెయిల్ చేయాలని, గోరక్షకు బెదిరించాలని కేసుల ద్వారా, మాటల ద్వారా, మీడియా ద్వారా చూస్తే ఊరుకునే లేదు. వందలాది మంది గోరక్షలు పుడతారు. గోరక్షను అడ్డుకుంటాం, గోమాతను కాపాడుకుంటాం. హిందువులకు పవిత్రమైన కోటి దేవతలు గోమాతలు చూసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా గోమాతను కాపాడుకుందాకు హిందూ సంఘాలను సంఘటనమై పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని మీడియా ద్వారా